హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి రాఖీ పౌర్ణమి నాడు తీసిన వీడియో అనమాట. సో, ఎంత లేట్ అవుతుందంటే అసలు ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి. కానీ చాలా లేట్ అయిపోయిందనమాట. నాకైతే అస్సలు వీలవ్వలేదండి. సో, మేము రాఖీ పండగని మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో నేను మీకైతే చూపిస్తున్నానండి. చూడండి, ఫుల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. సో, వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తదనమాట. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, చూస్తున్నారు కదండీ, రాఖీ పౌర్ణమి మేమైతే సాయంత్రం జరుపుకున్నామనమాట. సో, అందరైతే మార్నింగ్ జరుపుకున్నారు కదండీ. కొంతమంది అయితే ఆఫ్టర్‌నూన్ జరుపుకున్నారనమాట. ఈసారి రాఖీ పండగ ఎలా వచ్చిందంటే మనకు సో, మార్నింగ్ అయితే భద్రముహూర్తం ఉండడం వల్ల ఆఫ్టర్‌నూన్ 1:30 నుంచి ఇంకా నైట్ ఏ టైం వరకైనా సరే కట్టుకోవచ్చండి. సో, ఆ ముహూర్తం అయితే వెళ్ళిందనమాట మనకి ఈసారి అయితే. సో, మాకైతే ఆఫ్టర్‌నూన్ అయితే అస్సలు వీలవ్వలేదండి. మా ఆయనకైతే కొంచెం పనుండి తనైతే వెళ్ళిపోయాడనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చాడండి. ఇంకా నేను కూడా షాప్‌కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చాననమాట. సో, తర్వాత పిల్లల్ని కూర్చొనిబెట్టి మంచిగా నైట్ సెలబ్రేషన్ చేసుకుందాంలే అనేసి మేమైతే నైటే సెలబ్రేషన్ చేసుకున్నామండి. సో, అయితే నేను మా వారు వచ్చేలోగా ఇంకా మా ఆడబిడ్డ, మా పిల్లలు అందరైతే రెడీ అయిపోయారండి. సో, రెడీ అయిపోయిన తర్వాత ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో, చూస్తున్నారు కదండి, ఫస్ట్ అయితే మా వారికైతే మా ఆడబిడ్డ అయితే రాఖీ కట్టేసిందనమాట. ఇంకా పక్కన పిల్లలైతే రెడీగా ఉన్నారండి. రీతు అయితే వాళ్ళ అన్నయ్యని ఎప్పుడు కడదామా అని చెప్పేసి. సో, రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా మా వారైతే తను శారీ అయితే తీసుకొచ్చాడండి వాళ్ళ అక్క కోసం. సో, శారీ పెట్టేసి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాడనమాట. సో, ఆ తర్వాత ఇక్కడ చూడండి, రీతు అయితే స్టార్ట్ చేసిందనమాట. మంచిగా ఫస్ట్ అయితే వాళ్ళ అన్నయ్యనైతే కుంకుమ బొట్టు అయితే పెట్టేసింది. ఇంకా తర్వాత రాఖీ అయితే కడుతుందండి. అస్సలు రాదనమాట మా రీతుకైతే. సో, ఎన్నిసార్లు చెప్పినా కొంచెం ట్రై చేస్తుందండి, కానీ అంత పర్ఫెక్ట్గా కట్టలేదనమాట. సో, అందుకే ఇంకా మాడిబిడ్డ తీసుకొని తనైతే కట్టేస్తుందండి. సో, ఒక ముడి అయితే వేసేసిందండి మా రీతు అయితే. నెక్స్ట్ ముడి ఎలా తిప్పాలో అనేసి తనకు అర్థం కాలేదనమాట. ఇంకా చూపిస్తూ తన దగ్గరనే ఇంకా మేమైతే కట్టి చూయించామన్నమాట. సో, ఇలా ఇద్దరు డ్రెస్ అయితే ఒకటే కలర్లో ఉండేటట్టు నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. పిల్లల డ్రెస్ అయితే నాకైతే క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేయించడం అంటే అస్సలు వీలవ్వలేదండి. షాప్లో ఉండి ఇంకా పొద్దున్న వెళ్తే సాయంత్రం రావడం అలా జరిగిందనమాట. ఫెస్టివల్ కదండి. సో, అందుకే షాప్ సైడే ఉండాల్సి వచ్చిందనమాట. ఇంకా పిల్లలకి క్లాత్ తీసుకొని కుట్టిద్దామంటే దానికి కొంచెం ఒక 1 డే అయితే స్పెండ్ చేయాలండి. సో, షాపింగ్ చేయాలి కాబట్టి అందుకే నేనైతే ఈసారి అలాంటి హడావిడి ఏం లేకుండా నచ్చిన డ్రెస్ అయితే మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. అది కూడా ఇద్దరికి డ్రెస్ కలర్స్ అయితే మంచిగా మ్యాచ్ అయిపోయాయండి. అసలు ఎంత బాగా అనిపిస్తున్నారంటే పిల్లలైతే సూపర్గా ఉన్నారండి. ఇంకా క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందండి. ఎంత అంటే స్మూత్గా ఉందన్నమాట. మనం వాష్ చేసిన కొద్దీ అది మంచి సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట క్లాత్ అయితే. సో, సూపర్గా నచ్చిందండి నాకైతే. ఇద్దరు పిల్లలకు కూడా మంచి కాస్ట్ అయితే తక్కువ రేట్లో మంచి కలర్ కాంబినేషన్, అలానే ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందన్నమాట. సో, ఇలా అప్పటికప్పుడు తీసుకొని ఇంకా సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నామండి మేమైతే. చూస్తున్నారు కదండి ఎంత బాగా జరుపుకున్నారో. ఇంకా ఆ రోజైతే బాబీకైతే ఫుల్ ఫీవర్ అనమాట. సో, స్టమక్ పెయిను, ఫీవరు అలా అంటే మాకు వీలు కూడా అవ్వలేదండి. మార్నింగ్ కొంచెం హాస్పిటల్ వెళ్ళేసి వద్దామా అంటే కుదరలేదనమాట. నెక్స్ట్ డే వెళ్దాంలే, మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకుందాం అని చెప్పేస్తే ఇక్కడ మా అభి అయితే చాలా నీరసంగా కూర్చున్నాడండి. ఎలాగో కొద్దిసేపు అయినా ఒక గంట సేపు కూర్చోమని చెప్తే ఇంకా నీరసమైన సరే కూర్చున్నాడనమాట. ఆ తర్వాత ఇంకా పిల్లలైతే కట్టేశారు కదండి. ఇంకా నేనైతే మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకుని రాఖీ కట్టేశానమాట. ఎందుకంటే మా ఉన్న అన్నయ్య అయితే ఎక్స్పైర్ అండి. సో, అందుకే నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదనమాట. సో, మా తమ్ముడికి రాఖీ కడదామనేసి నెక్స్ట్ 2 డేస్ తర్వాత అయితే వెళ్ళానండి. సో, రాఖీ పౌర్ణమి నాడు ఖాళీగా ఉండడం ఎందుకు, ఎవరికో ఒక్కరికి కట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను మా అభిని ఇంకా మా రీతుని అలానే మా ఆడబిడ్డ వాళ్ళ కొడుకుని, అల్లుడవుతాడండి. సో,
వాళ్ళనైతే కట్టేసాననమాట. ఇలా నేనైతే సెలబ్రేషన్ చేసేసుకున్నానండి. సో ఆ తర్వాత సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా ఇద్దరు ట్విన్స్ అనమాట. వాళ్ళనైతే మా రీతు రాఖీ కడతదనమాట. సో హైదరాబాద్ నుంచి అయితే వచ్చారండి వాళ్ళైతే. ఇంకా వాళ్ళని కూడా కూర్చోబెట్టి మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి మేమైతే. సో ఇలా మంచిగా మొత్తం సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టి మంచిగా ఫొటోస్ కూడా దించేసామండి. చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఆ రోజైతే. ఎప్పుడైనా సరే మార్నింగ్ జరుపుకుంటే అదొక ఫీలింగ్ అనమాట. ఈసారి అయితే నైట్ జరుపుకున్నాం కాబట్టి ఏదో బర్త్డే పార్టీ జరుపుకున్నట్టు అలా అనిపించిందండి మాకైతే. ఇంకా ఫొటోస్ దిగిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మా అభి అయితే మొత్తం డ్రెస్ చేంజ్ చేసేసి ఇంకా పడుకున్నాడండి. నా వల్ల కావట్లేదు, మొత్తం నీరసంగా అనిపిస్తుందని చెప్పేసి పడుకున్నాడనమాట. సో వాళ్ళ డాడీ అయితే కొంచెం జండు బామ్ రాసి ఇంకా స్టమక్ పెయిన్ అని చెప్తే కొంచెం జండు బామ్ రాసి ఇంకా కొంచెం పడుకోబెట్టేసామండి తననైతే. ఇంకా తర్వాత చూడండి వీళ్ళిద్దరు పిల్లలైతే మా వారికి చెల్లెలనమాట. అంటే ఇట్లా చిన్నాన్న పెద్దనాన్న అలా ఉంటారు కదండి. సో అలా వాళ్ళ తరపు నుంచి అవుతారనమాట ఈ పిల్లలైతే. సో వాళ్ళు కూడా రాఖీ కట్టేశారనమాట. వీళ్ళు కట్టేసిన తర్వాత ఇంకా మా రీతు అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళని కూర్చోబెట్టి మంచిగా రాఖీ కడుతుందండి. సో వీళ్ళిద్దరు ట్విన్స్ మా అక్క పిల్లలండి. సో వీళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఇంకా మా రీతు కూడా రాఖీ కట్టేస్తుందండి. ఎవరు వచ్చినా మంచిగా పొట్టు పెట్టేసి వాళ్ళని రాఖీ కట్టి స్వీట్ తినిపించి వాళ్ళ ఆశీర్వాదం అయితే మంచిగా తీసేసుకుందండి. సో చాలా బాగా అనిపించిందండి. ఈసారి అయితే అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకున్నామన్నమాట మేమైతే. సో ఒక్కోసారి ఒక దగ్గర కలుద్దామంటే అసలు వీలవ్వదండి. అదేంటో చెప్పుకున్నప్పుడేమో అసలు వీలవ్వదు. అలా మనం అనుకోని రోజు మాత్రం మంచిగా కలిసి వచ్చేస్తుందండి. సో ఇంకా మా రీతునైతే తీసుకెళ్ళి మా అక్క వాళ్ళ దగ్గర మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇంకా కట్టిద్దాం అనుకున్నాను. కానీ తనకైతే నేను చెప్తే ఇక్కడికి రండి కదా మనం సెలబ్రేషన్ మంచి చేసుకుందాం అని చెప్తే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ కోసం వచ్చారండి, అంతేనండి. ఇంకా వాళ్ళైతే నైటే వచ్చి ఇలా ఒక్క 10-15 నిమిషాలు అలా కూర్చొని ఇంకా మళ్ళీ నైట్ వెళ్ళిపోయారనమాట. సో మా ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉంటుందండి వాళ్ళ ఇల్లు అయితే, అంటే తండాలో అనమాట. నేను మా అక్క అక్కడే ఉండేవాళ్ళమండి. సో మేము ఇక్కడ హౌస్ కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంటున్నాం అనమాట. సో ఇంకా మా అక్క వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేసి వస్తూ ఉంటారనమాట. సో పక్కనే ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అలా వచ్చి వెళ్ళిపోయారండి. సో నైట్ కదా సెలబ్రేషన్, అందుకే వాళ్ళని రమ్మంటే ఇంకా వాళ్ళైతే వచ్చేసారండి. సో ఇలా మేమందరం అయితే సెలబ్రేషన్ అయితే కలిసి చేసుకున్నామండి. సో ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా పిల్లలైతే ఫుల్ గోల అండి. ఆ ఉన్న కొద్దిసేపు కానీ చాలా బాగా అనిపించింది అనమాట మాకైతే. సో ఇలా పండగనైతే జరుపుకున్నామండి. సో ఓకే అండి, నెక్స్ట్ మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.